అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. మరి లాస్ట్ వీక్ వరకు మనము ఒక 6 వీక్ సిరీస్లో ఉన్నాము, లైఫ్ ఆఫ్టర్ ద క్రాస్. ఓకే, సిలువ తర్వాత జీవించేటటువంటి జీవితము గురించి మనము మాట్లాడాము. యేసుక్రీస్తు చేసిన కార్యము బట్టి ఏ విధముగా మనం ఆశీర్వదించబడ్డాము, ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, ప్రతి విషయం గురించి కూడా దేవుడు మన పట్ల ఆలోచించాడు. ఆ విషయాలన్నిటి గురించి కూడా మన కొరకు గొప్ప కార్యము చేశాడు అనేది మనము తెలుసుకున్నాం అన్నమాట. గమనించండి, ఇప్పుడు అటువంటి వాక్యము మన జీవితంలోకి వచ్చిన తర్వాత, అటువంటి వెలుగు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నా బాధ్యత ఏంటి? ఇటువంటి వాక్యము, ఇటువంటి వెలుగు, ఇటువంటి జ్ఞానము నా జీవితంలోకి విడుదలైన తర్వాత, ప్రత్యక్షత జ్ఞానము విడుదలైన తర్వాత, ముందర తెలియనటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి, ముందర యేసుక్రీస్తుని గురించి తెలియనటువంటి విషయాలు ఇప్పుడు నేను తెలుసుకున్నాను కాబట్టి, ఈ జ్ఞానముతో నేను ఏం చేయాలి? వాట్ మస్ట్ ఐ డూ విత్ దిస్ నాలెడ్జ్? నిజమైన మార్పు, నిజమైన ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము నా జీవితంలో కనిపించాలంటే ఏం చేయాలి? ఏ విధంగా నేను జీవించాలి? ఏ విధముగా ఆలోచించాలి అనే దాని మీద కొన్ని నిమిషాలు ఈరోజు బోధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి ఏది ఇచ్చినా, దేవుడు మన జీవితంలో ఏ విధముగా ఆశీర్వదించినా, ఆ ఆశీర్వాదాన్ని మనము ఎటువంటి బాధ్యతతో ఆ ఆశీర్వాదాన్ని డీల్ చేస్తామో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హౌ వీ హ్యాండిల్ వాట్ గాడ్ గివ్స్ టు us ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఇట్ విల్ డిక్టేట్ వాట్ వీ రిసీవ్ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ వెల్. హల్లెలూయా. సో దేవుడు మనకి ఏదైతే ఇస్తాడో దానిని మనము ఎలాగ జాగ్రత్త పడతాము, దాన్ని ఎలాగ వాడతాము. తలాంతుల గురించి మాట్లాడినప్పుడు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు తలాంతుల గురించి మాట్లాడినప్పుడు ఏమంటాడు? దేవుని యొక్క కృప బట్టి తలాంతులు ఇస్తాడంట. తలాంతులు ఇచ్చిన తర్వాత ఎవరైతే ఒక్క తలాంతుని తీసుకొని భయపడి దాచిపెడతాడో వాడిని ఏమంటాడు? యు వికెడ్ అండ్ అన్ఫెయిత్ఫుల్ సర్వెంట్ అంటాడు. అంటే చీకటి దాసుడా అంటాడు అనమాట. అన్ఫెయిత్ఫుల్ సర్వెంట్ అంటాడు, అపనమ్మకమైన దాసుడా. గమనించండి, ఆయన దొంగిలించలేదు, అది కేవలము ఉన్నది ఉన్నట్టే అలాగే ఉంచేశాడు కాబట్టి అపనమ్మకమైన దాసుడా అంటున్నాడు. కానీ ఎవరిని మెచ్చుకున్నాడు? ఎవరి బట్టి సంతోషపడ్డాడు? ఎవరి జీవితంలో అయితే ఆయన కృపతో తలాంతులు విడుదల చేశాడో ఆ తలాంతుని తీసుకొని ఇంకా అందులో మల్టిప్లికేషన్ ఎప్పుడైతే చూశాడో, ఓకే, ఆ వ్యక్తిని, ఎవరైతే దేవుడు ఇచ్చిన దానిలో ఇంకా ఎదుగుదల చూపించాడో ఆ వ్యక్తిని మాత్రము దేవుడు మెచ్చుకున్నాడు అనమాట. హల్లెలూయా. సో మన జీవితంలో కూడా ఇటువంటి వాక్యము మన జీవితంలోకి వచ్చిందంటే, ఇటువంటి జ్ఞానము మన జీవితంలోకి వచ్చిందంటే, కేవలము ఒకసారో 2 సార్లు వినేసి సంతోషపడిపోయి, లేకపోతే వేరే వాళ్ళకన్నా మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది, వేరే వాళ్ళకి తెలియనటువంటి విషయాలు నేను తెలుసుకున్నాను అని సంతోషపడిపోయి అక్కడ ఉండిపోవడం కాదు. మన జీవితంలో ఇటువంటి వెలుగు వచ్చింది కాబట్టి మన జీవితంలో ఇప్పుడు వరకు చూడనటువంటి రూపాంతరము చూడాలి. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు వరకు చూడనటువంటి రూపాంతరము మనము చూడాలన్నమాట. సో గమనించండి, ఇటువంటి రూపాంతరము చూడాలంటే అన్నిటికైనా ముఖ్యంగా వాక్యంలో ఏమని ఉంటుంది? రూపాంతరం గురించి మాట్లాడినప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటాడు? మీ మనసు మారి రూపాంతరము పొందుడి అంటాడు. మీ మనసు మారి, నీ ఆలోచనలు మారి, నీ తలంపులు మారి రూపాంతరము పొందాలంట మన జీవితంలో. సో ఇటువంటి తలంపులు మనకి మారాలి అంటే ఇప్పుడు ఈ రూపాంతరం గురించి కూడా మాట్లాడినప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. నూతన నిబంధనలో జీవిస్తున్నప్పుడు నిజమైన రూపాంతరం ఎప్పుడు మనం పొందుకుంటామంటే, ఎప్పుడు మనం అనుభవించడం మొదలు పెడతామంటే, నంబర్ 1, when we begin to think like God, దేవుని లాగా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు మన జీవితంలో నిజమైనటువంటి రూపాంతరము మనం అనుభవించడం మొదలు పెడతాం అన్నమాట. We must think like God.
మీరు కొంతమంది అనుకోవచ్చు, పాస్టర్ గారు దేవునిలాగా ఎలాగా ఆలోచించగలము? ఆయన ఆలోచనలు మన ఆలోచనలు అయినప్పుడు మనము కూడా దేవునిలాగే ఆలోచించగలం అన్నమాట. ఆయన వాక్యము మనము తీసుకొని మన హృదయంలో నాటబెట్టినట్లయితే, ఆయన వాక్యము ద్వారా మన మనసులు రూపాంతరం చెందితే మనము కూడా దేవునిలాగే ఆలోచించగలము. హల్లెలూయా. అలా అంత మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు చేసిన కార్యము బట్టి మనకి ఇప్పుడు ఇవ్వబడింది ఏంటంట, కొరింథియన్స్లో అంటాడు, వీ హ్యావ్ బిన్ గివెన్ ద మైండ్, వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనకు దేవుని యొక్క మనసు మనకి ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క మనసు మనకి ఇవ్వబడిందంట. క్రీస్తు మనసు కలిగిన వారము. హల్లెలూయా. ఎవరి మనసు అండి? క్రీస్తు మనసు కలిగిన వాళ్ళమంట. క్రీస్తు మనసు కలిగిన అయినందుకు ఇప్పుడు మనం అందరం కూడా యేసు క్రీస్తు లాగా ఆలోచించగలం అన్నమాట. హల్లెలూయా. సో నంబర్ 1, నీ మనసు మారి రూపాంతరము పొందడం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని లాగా ఆలోచించాలి అనేది గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ టు థింక్ లైక్ గాడ్. రెండో విషయం ఏంటంటే, యూ హ్యావ్ టు థింక్ ఇన్ అగ్రీమెంట్ విత్ ద న్యూ కవెనెంట్. నూతన నిబంధనకి మీరు యూ హ్యావ్ టు అగ్రీ అంటే ఏకీభవించాలన్నమాట. నువ్వు నూతన నిబంధనకి నువ్వు ఏకీభవించాలి. నీ తలంపులు నూతన నిబంధన సత్యానికి ఏకీభవించాలన్నమాట. ఎప్పుడైతే నూతన నిబంధనలో ఉన్న సత్యానికి నువ్వు ఏకీభవించడం మొదలు పెడతావో, ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు నిజమైనటువంటి రూపాంతరము అనుభవిస్తావంట. హల్లెలూయా. నిజమైనటువంటి రూపాంతరము నువ్వు అనుభవిస్తావు. సో గమనించండి, ఈ పునాదితో నేను ఇప్పుడు కొన్ని నిమిషాలు ఈ ప్రాసెస్ అనేది ఎలాగుంటుందో మనము గమనించాలని కోరుకుంటున్నాను. 3 స్టెప్ ప్రాసెస్. ఒకటి ఫస్ట్ అర్థం చేసుకోండి, ఎవరైనా మీ జీవితంలో రూపాంతరము చూడాలని కోరుకుంటున్నట్లయితే, అది మీ ఆర్థిక విషయాల్లో అవ్వచ్చు, కొంతమందికి ఏమో మీ కుటుంబ విషయాల్లో అవ్వచ్చు, కొంతమందికేమో ఆత్మీయంగా మీరు రూపాంతరం చెందాలి అని కోరుకుంటుండొచ్చు. కొంతమంది నాకు మనశ్శాంతి కావాలి పాస్టర్ గారు, నాకు సంతోషము కావాలి, నాకు జ్ఞానము కావాలి. దేని గురించి అయినా కూడా గుర్తుపెట్టుకోండి, 3 విషయాలు ప్రతి ఒక్కరు చేయాలి. అదేంటంటే, నంబర్ 1, దేవుని వాక్యము తెలుసుకోవాలి. నువ్వు దేవుని యొక్క సత్యము వాక్యములో చూడాలన్నమాట. వేరే వాళ్ళ అభిప్రాయాలు కాదు, వేరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కాదు, నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితి కాదు. నువ్వు అన్నిటికన్నా ముఖ్యంగా చేయాల్సింది ఏంటి? దేవుని వాక్యములో ఆయన సత్యము చూడాలి. దేవుని వాక్యములో ఆయన చెప్పినటువంటి మాట నువ్వు నీ కళ్ళారా నువ్వు చూడాలి. నీకు తెలియాలి అది సత్యమని. ఎవరో జస్ట్ బోధించినందుకు కాదు, బోధ వినడము చాలా ముఖ్యము, బోధించేవారు చాలా ముఖ్యము మన జీవితంలో. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బోధించిన తర్వాత కూడా నువ్వు నీ బైబిల్ ఒకసారి ఓపెన్ చేసుకొని నువ్వు చదవాలి. హల్లెలూయా. నీ కళ్ళతో నువ్వు చూడాలి. నీ కళ్ళతో నువ్వు అది చూసి, అరే నిజంగానే దేవుడు అన్నాడు కదా, నిజంగానే దేవుడిది నా కొరకు కోరుకుంటున్నాడు కదా, నిజంగానే దేవుడు నాకు ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కదా, నిజంగానే దేవుడు నాకు ఇది వాగ్దానం చేశాడు కదా అనే స్థానానికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఎవరో చెప్పినందుకు మాత్రమే కాదు, కానీ నీ కళ్ళారా నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. సో నంబర్ 1, యు మస్ట్ సీ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు మస్ట్ సీ ద సీడ్, యు మస్ట్ సీ ద ట్రూత్ విత్ యువర్ ఓన్ ఐస్. నీ కళ్ళారా నువ్వు ఆ సత్యాన్ని చూడాలి దేవుని వాక్యంలో. రెండో విషయం ఏంటంటే, ఒకసారి ఆ సత్యాన్ని నీ కళ్ళారా చూసిన తర్వాత రెండో విషయం ఏంటంటే, నీ హృదయముతో నువ్వు నమ్మడం మొదలు పెట్టాలి. ఒక్కొక్కసారి నీ కళ్ళారా నువ్వు చూసిన తర్వాత కూడా నీకు అర్థం అవ్వకపోవచ్చు, ఇది ఎలాగ సాధ్యం, నా జీవితంలో ఎలా సాధ్యం అవుతుంది పాస్టర్ గారు. నువ్వు దేవునితో కూడా అనొచ్చు ఒక్కొక్కసారి చూసిన తర్వాత, ఏంటి దేవా ఇది నా జీవితంలో ఎలాగవుతుంది అయ్యా, ఇటువంటి రెస్టరేషన్ నా జీవితంలో ఎలాగవుతుంది, నాకు ఉన్నదంతా నేను పోగొట్టుకున్నాను కదయ్యా, నాకు సమయం అయిపోతుంది, నేను పెద్దోడిని అయిపోయాను, నేను ముసలి కాలానికి వచ్చేసాను, లేకపోతే నాకున్న డబ్బంతా పోగొట్టుకున్న తర్వాత నా జీవితంలో ఎలా జరుగుతుంది, నాకు ముందర ఉన్న స్నేహితులు ఇప్పుడు లేరు, ముందరున్న కుటుంబం నాకు ఇప్పుడు లేదు, కానీ ఎలా జరుగుతుంది? అటువంటి ప్రశ్నలు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. దేవా నువ్వు అన్నీ సాధ్యం అంటున్నావు, కానీ నా జీవితంలో ఎలా సాధ్యం? నాకు ఎవ్వరూ లేరు, నాకు కనెక్షన్స్ లేవు, నాకు డబ్బు లేదు, నాకు ఆస్తి లేదు, నాకు చదువు లేదు, లేకపోతే ఏదైతే మీకు లోటుగా కనిపిస్తుందో ఆ విషయాలు బట్టి మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఎలాగా, దేవా ఎలా జరుగుతుంది? నీకు దానికి సమాధానం ఉండకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, నీకు అర్థం అవ్వకపోయినా నీ బాధ్యత అర్థం చేసుకోవడం కాదు, నీ బాధ్యత నమ్మడము. హల్లెలూయా. విశ్వసించడము నీ బాధ్యత.
ఏంటండి? విశ్వసించడము. అందరు గట్టిగా విశ్వసించడము అనండి. విశ్వసించడము. అందరూ గట్టిగా విశ్వసించడము. విశ్వసించడము. విశ్వసించడము నీ బాధ్యత. అర్థం చేసుకోవడం కాదు. నేను ముందర కూడా ఒకసారి ఈ ఈ ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు అందరికీ కనిపిస్తుంది ఈ మైక్ నేను వాడుతున్నాను. ఈ మైక్లో ఎటువంటి వైర్స్ కనెక్ట్ అవ్వట్లేదు. ఆ కెమెరా ఏదైతే కెమెరాలోకి ఎక్కడైతే చూసి మాట్లాడుతున్నానో దానికి ఎటువంటి వైర్ కనెక్షన్ లేదు. దీనికి వైరే కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, ఏ స్పీకర్కి కనెక్షన్ లేదు. కానీ ఎలా పని చేస్తుందో కూడా నేను ఇంజనీర్ కాదు, నేను ఇంజనీరింగ్ స్కూల్కి వెళ్ళలేదు. ఈ మైక్ ఎలా తయారు చేస్తారో కూడా నాకు తెలియదు. ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నారో కూడా నాకు తెలియదు. ఎంత ఖరీదో కూడా తెలియదు నాకు ఇది. కానీ ఒకటి తెలుసు, ఆ విషయాలన్నీ నాకు ఎలా పని చేస్తుందో తెలియకపోయినా ఎలాగా ఉపయోగించుకోవాలో నాకు తెలుసు. హల్లెలూయా. ఎలాగా ఉపయోగించుకోవాలో నాకు తెలుసు. ఎప్పుడు వాడాలో నాకు తెలుసు. ఆ బెనిఫిట్ ఎలాగా తీసుకోవాలో నాకు తెలుసు అన్నమాట. సో ఏం చేయాలి? నేను అన్నిటికీ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు నాకు మైక్ ఇచ్చినప్పుడు ఇక్కడ స్విచ్ బ్యాటరీస్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. దాని తర్వాత ఆన్ చేసుకోవాలి. ఆన్ చేస్తే ఆ మైక్ చేయాల్సిన పని ఆ మైక్ చేస్తుంది. నేను పొందుకోవాల్సిన బెనిఫిట్ దాని నుంచి నేను పొందుకుంటాను. హల్లెలూయా. సో నేను నమ్మాల్సింది ఏంటి? ఎలా పనిచేస్తుందో నాకు అనవసరం. నాకు ఒక్కటి నమ్మడం తెలుసు. ఇదిగో ఈ స్విచ్ ఆన్ చేసుకొని మాట్లాడితే చాలు, రికార్డింగ్ అంతా సరిగ్గా అవుతుంది. సరిగ్గా ఎప్పుడైతే ఈ వీడియో ప్లే చేస్తారో వినాల్సిన వాళ్ళందరూ కూడా సరిగ్గా వినగలుగుతారనే నమ్మకము నాకుంది. హల్లెలూయా. సో అలాగే మన జీవితంలో ఒకసారి సత్యము చూసిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? నీ హృదయముతో నువ్వు విశ్వసించు. హృదయముతో విశ్వసించు. గుర్తుపెట్టుకో, విశ్వాసం ఎప్పుడు కూడా హృదయముతో చేసేది, నీ మనసుతో కాదు. నీ మనసుతో కాదు. అందుకనే నీకు నీ మనస్సు ఎలాగ పనిచేస్తుంది, ఇది ఎలాగ జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు ఉంటాయి. నీ హృదయానికి ఆ ప్రశ్నలు రావు. నీ హృదయంతో నువ్వు నమ్మగలుగుతావు. ఇక్కడ నీ మనసులో ప్రశ్న ఉన్నప్పటికీ నీ హృదయంలో నువ్వు విశ్వసించగలవు. నీ హృదయంలో నువ్వు విశ్వసించగలవు. సో నంబర్ 1, నీ కల్లారా సత్యాన్ని చూడు. రెండోది, నీ హృదయంతో విశ్వసించు. మూడోది ఏంటంటే, ఎప్పుడైతే విశ్వసిస్తావో, నీ హృదయంతో ఎప్పుడైతే విశ్వసిస్తావో, మూడోది నీ నోటితో పలకడం మొదలుపెట్టు. హల్లెలూయా. నీ నోటితో పలకడం మొదలుపెట్టు. ఎందుకంటే నీ హృదయంతో విశ్వసించావు. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని విడుదల చేయాలి. ఆ విశ్వాసాన్ని విడుదల చేయాలి. విశ్వాసం ఎలా విడుదలవుతుంది? నీ నోటి మాట ద్వారా విడుదలవుతుంది అన్నమాట. నీ నోటి మాట ద్వారా విడుదలవుతుంది. సో ఎప్పుడైతే నీ నోరు విప్పి ఆ హృదయంలో నాటబడినటువంటి సత్యము, ఆ హృదయంలో నాటబడినటువంటి విత్తనము ద్వారా నువ్వు మాట్లాడడం మొదలు పెడతావో, అప్పుడు అద్భుత కార్యములు జరగడం మొదలు పెడతాయి నీ జీవితంలో. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇది ఈ వాక్యాన్ని ఈ విధంగా నీ హృదయంలో నాటుకోవడము, లేకపోతే నాటబడము, ఆ వాక్యాన్ని విశ్వసించడము, దాని తర్వాత పలకడము అనేది చాలా శక్తివంతమైనటువంటి నియమము అని గుర్తుపెట్టుకోవాలి. శక్తివంతమైన నియమము. చూడండి, మనము చాలాసార్లు సీడ్ టైమ్ అండ్ హార్వెస్ట్ గురించి మనం మాట్లాడతాము. విత్తు కాలము అలాగే కోత కాలము గురించి గుర్తుపెట్టుకోండి. ఈ విత్తు కాలము, కోత కాలము ఎంత శక్తివంతమైనటువంటి నియమం అంటే, ఓకే, జెనసిస్ ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మనం తెలుగులో చదువుదాం. చూడండి, అక్కడ ఏమని ఉంటుందంటే, యాజ్ లాంగ్ యాజ్ ది ఎర్త్ రిమైన్స్ సీడ్ టైమ్ అండ్ హార్వెస్ట్ షాల్ నాట్ సీజ్. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోత కాలమును, శతనోష కాలమును, వేసవి శీతకాలమును, రాత్రింబగలను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు? ఈ లోకము ఉన్నంత కాలము అంట. ఇది పాత నిబంధన, క్రొత్త నిబంధనకి సంబంధించిన మాట మాత్రమే కాదు. ఇది పాత నిబంధనలో ఉన్న, పాత నిబంధన రాకముందర కాలములో ఉన్న, తర్వాత క్రొత్త నిబంధనల కాలంలో ఉన్నా కూడా ఏమంటున్నాడు? యాజ్ లాంగ్ యాజ్ ది ఎర్త్ రిమైన్స్, ఈ భూమి ఉన్నంత కాలము ఇది జరుగుతూనే ఉంటుందంట. ఈ నియమము ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉంటుందంట, తప్పకుండా. ఈ నియమము ఎంత శక్తివంతమైన నియమం అంటే ఒకసారి ఆలోచించండి. దేవుడు కూడా ఒక రూపాంతరం కొరకు కోరుకున్నాడు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ కొరకు కోరుకున్నాడు. దేనిలో కోరుకున్నాడు? ఆయన క్రియేషన్లో, ఆయన సృష్టిలో ఒక మార్పు కోరుకున్నాడు. ఆయన సృష్టిలో ఇప్పుడు పాపం వచ్చింది. ఆయన సృష్టిలో పాపము వలన ఆయన కుమారులు, కుమార్తెలు ఆయనకి దూరం అయిపోయారు. ఆయన కుటుంబం ఆయనకి దూరం అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి? ఆయన కోరుకుంటున్నాడు, నాకు ఒక మార్పు కావాలి, నాకు ఒక రూపాంతరము కావాలి అన్నాడు.
ఆ మార్పు కావాలి అన్నప్పుడు ఒక ఆశ, ఒక కోరిక. ఈరోజు మీరు కూడా వచ్చి ఒక ప్రార్థన అవసరతతో వచ్చిండుంటారు. ప్రార్థన అవసరత అంటే ఏంటి? ఇంకొక విధంగా చెప్పాలంటే ఒక ప్రార్థన అవసరత అంటే ఒక కోరిక, ఒక మార్పు కావాలి అనేటటువంటి ఆశ, ఒక మార్పు కావాలి, నా జీవితంలో ఈ విషయంలో నేను మార్పు చూడాలి అనేటటువంటి కోరికనే మనం ప్రార్థన అవసరత అంటాము. ఆ ప్రార్థన అవసరత ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? దేవుడు కూడా ఈ నియమము ఎంత శక్తివంతమైందంటే దేవుడు కూడా ఆ నియమము ప్రకారము, లేకపోతే ఆ నియమాన్ని పాటించాడు అన్నమాట. ఆ నియమాన్ని పాటించాడు. ఎప్పుడైతే ఆయన ఒక మార్పు చూడాలని కోరుకున్నాడో, ఆయన చూడాల్సిన మార్పు ఏంటి? ఆయన ఏమని కోరుకున్నాడు? లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను మళ్ళీ రక్షణలోకి తీసుకురావాలి అని కోరుకున్నాడు. మానవులను మళ్ళీ రక్షణలోకి తీసుకోవాలని కోరుకున్నాడు. మానవులను మరి ఒకసారి నా కుటుంబంలో వీళ్ళందరూ చేరాలి అనేది కోరుకున్నాడు. గమనించండి, ఆయన దేవుడై ఉన్నాడు. ఎవరు? దేవుడు. అందరూ దేవుడు అనండి గట్టిగా. ఆయన దేవుడై ఉండి, గమనించండి ఏం చేశాడు? ఆయన కుమారుడిని లోకానికి పంపించాల్సి వచ్చినప్పుడు ఎలా పంపించాడు? ఒక 30 సంవత్సరాలు పెద్ద మనిషిలాగా పంపించాడా కుమారుడిని? లేదు. ఆఖరికి దేవుడు యేసుక్రీస్తు ఆయన కుమారుడిని పంపించాల్సి వచ్చినప్పుడు కూడా ఈ నియమము పాటించాడు. హల్లెలూయా. ఆ నియమాన్ని పాటించాడు. ఎందుకు? ఆయన అన్నాడు కాబట్టి, ఈ లోకం ఉన్నంత కాలము, సీడ్ టైం అంటే వెదకాలము, అలాగే హార్వెస్ట్ కోతకాలము. సీడ్ టైం అండ్ హార్వెస్ట్ షాల్ రిమైన్. అది ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేశాడు? యేసుక్రీస్తుని పంపించాల్సి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి 30 సంవత్సరాలు ఉన్నప్పుడు దిగలేదు పైనుంచి. ఆయన ఎలాగొచ్చాడు? ద ఇన్కరప్టబుల్ సీడ్, ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమంగ్ us. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించెను. హల్లెలూయా. ఆ వాక్యము శరీరధారి మన మధ్యలో నివసించెను అని ఉంది. హల్లెలూయా. అంటే ఏంటి? ఆ వాక్కు ఒక సీడ్ ఫామ్ లో విత్తనముగా వచ్చాడనమాట. వచ్చి మేరీ యొక్క గర్భములో పెరిగాడు. పెరిగి 9 నెలలకి when the right time he came into this world, ఈ లోకానికి వచ్చాడు 9 నెలల తర్వాత ఆయన చేయాల్సిన కార్యాలన్నీ కూడా చేశాడు. తర్వాత శిలువ మీద మరణించాడు. తిరిగి మళ్ళీ మన కొరకు లేచాడు. లేచిన తర్వాత ఇప్పుడు చూడండి, దేవుని యొక్క కోరిక ఏంటి? కేవలము ఆయన కుమారుడు ఆ పని చేసేసి మళ్ళీ పరలోకానికి రావాలని మాత్రమే కాదు. ఆ కార్యం అంతా కూడా నన్ను ఆయన మనసులో పెట్టుకొని చేసాడు ఈ కార్యం అంతా కూడా. హల్లెలూయా. సో ఇప్పుడు ఆయన కోరుకునేది ఏంటి? మనము కూడా రూపాంతరము చెందాలి అనేది. మనము ఆయన కుమారుడి యొక్క కార్యము చేసిన కార్యము బట్టి మళ్ళీ మనము కూడా ఆయన సన్నిధిలోకి రావాలి, ఆయన కుటుంబంలో చేరాలి, ఆయన రాజ్యంలోకి రావాలనేది ఆయన కోరుకున్నాడు. సో మరి ఒకసారి ఇప్పుడు నన్ను మార్చాలంటే దేవుడు ఏ విధంగా మార్చాలంటే మార్చగలుగుతాడు. కానీ ఏం చేశాడు? మళ్ళీ ఆ నియమాన్ని పాటించాడు. ఇప్పుడు మనల్ని మార్పు వచ్చినప్పుడు, మన ఆత్మ మార్చబడినప్పుడు ఎలాగా మార్చబడ్డదంట? బై ద ఇన్కరప్టబుల్ సీడ్ ఆఫ్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యమును అక్షయ బీజము ద్వారా అది మార్చబడి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క వాక్కు అక్షయ బీజము ద్వారా అంట. ఆ అక్షయ బీజము ద్వారా మనకి రూపాంతరం వచ్చింది. ఆ అక్షయ బీజము ద్వారా మనల్ని నూతన సృష్టిగా చేశాడు. హల్లెలూయా. ఆమేన్. సో చూడండి, ప్రతి దగ్గర కూడా ఈ విత్తనము అనేది వాడబడుతుంది. హల్లెలూయా. విత్తనము అనేది వాడబడుతుంది. సో ఆ విత్తనము ద్వారా ఆ సూపర్ న్యాచురల్ వర్క్, ఆ విత్తనము ద్వారా అద్భుత కార్యము జరుగుతుంది. సో ఇప్పుడు అద్భుత కార్యము ఆత్మలో, ఈ అద్భుత కార్యము జరిగింది. ఇప్పుడు జరగాల్సిన అవసరం లేదు, జరిగిపోయింది. కానీ నీ మనసు వచ్చేసేటప్పటికి ఇంకా కార్యము జరగాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. సో అందుకనే మార్కు సువార్త 4వ అధ్యాయానికి ఒకసారి మన బైబిల్ తెరుచుకుందాం. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఇక్కడ యేసుక్రీస్తు ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు అనమాట. హీ టాక్స్ అబౌట్ ద పారబుల్ ఆఫ్ ద సోవర్. సమయం ఉన్నప్పుడు ఆ అధ్యాయం అంతా కూడా చదవాలని కోరుకుంటున్నాను, కానీ మనకి సమయం బట్టి 13వ వచనం నుంచి చదవడం మొదలు పెడదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగూ తెలియనెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా
వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అక్కడ కాపండి, చూడండి. మొట్టమొదటిగా 13వ వచనంలో ఏమంటున్నాడు? ఈ ఉపమానము మీకు అర్థమవ్వకపోతే వేరే ఉపమానాలు ఏది కూడా అర్థమవ్వవంట. అంటే చాలా ముఖ్యమైనటువంటి ఉపమానము. దేవుని రాజ్యము ఎలాగ పనిచేస్తుందో మనం తెలుసుకుంటున్నాం ఈ ఉపమానము ద్వారా. సో ఇప్పుడు ఏమంటాడు? మొట్టమొదటిగా విత్తువాడు విత్తనాన్ని విత్తుతున్నాడంట. విత్తుతున్నాడు అంటే ఇక్కడ విత్తనం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము విత్తనము. సో మీరు ప్రతి ఆదివారము లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్స్ అవ్వచ్చు, జూమ్ కాల్ అవ్వచ్చు, నేను కానీ పాస్టర్ అర్పిత కానీ ప్రతిసారి ప్రసంగించినప్పుడల్లా కూడా ఏం జరుగుతుంది? వాక్యము విత్తబడుతుంది అనమాట మీ హృదయాల్లో. హల్లెలూయా. ఈ వాక్యము విత్తబడము ద్వారా గుర్తుపెట్టుకోండి, ప్రతి విత్తనము ద్వారా రావాల్సిందేంటి? పంట. ఓకే, ప్రతి విత్తనము నుంచి రావాల్సిందేంటి? పంట రావాలన్నమాట. సో ఆ ఉద్దేశముతో విత్తనము విత్తబడుతుంది. ప్రతి రైతు కూడా ఎందుకెళ్ళి విత్తనం విత్తుతాడు? ఆయన ఆలోచన ఏంటి? ఆ విత్తనం నుంచి రావాల్సిందేంటి? పంట రావాలి. సో ఆయనకి పని పాట లేకుండా వెళ్ళి విత్తనాన్ని జల్లేయట్లేదు. ఆయనకి ఆ పని చేసుకొని వెళ్తున్నాడు అనమాట. ఒక ఆలోచనతో వెళ్తున్నాడు అనమాట. ఒక ప్రణాళికతో వెళ్తున్నాడు. సో అలాగే ఒక పాస్టర్గా కూడా నేను విత్తనము విత్తుతున్నప్పుడు, పాస్టర్ అర్పిత విత్తనం విత్తుతున్నప్పుడు కేవలం ఏదో ఇది మా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి, వింటే వింటారు లేకపోతే లేదు అని కాదు. ప్రతిసారి విత్తనము విత్తుతున్నప్పుడు ఆ విత్తనము నుంచి నూరంతట పంట రావాలని విత్తబడుతుంది. హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోండి, అటువంటి ప్రణాళిక ఉన్నప్పటికీ ప్రతిసారి విత్తనం నుంచి పంట రావట్లేదంట. ఎందుకు రావట్లేదు అంటే సమస్య విత్తనములో లేదు. కానీ ఇక్కడ చూడండి, మొట్టమొదటిసారి విత్తనం ఎక్కడైతే విత్తబడిందో అక్కడ ఏం జరిగింది? ఇమ్మీడియట్లీ సాతాను వచ్చేసి తొందరగా విత్తనము విత్తబడగానే సాతాను వచ్చి ఏం చేస్తున్నాడంట? వాక్యం ఎత్తుకొని పోవును. ఆ వాక్యాన్ని, ఆ విత్తనాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు, దొంగిలించేస్తున్నాడు. దొంగిలించడంతో ఇప్పుడు ఏమవుతుంది గమనించండి. ఆ విత్తనానికి శక్తి ఉందా? ఉంది. కానీ విత్తనం యొక్క శక్తి ఎప్పుడు బయటపడుతుంది? విత్తనం నుంచి రావాల్సిన పంట ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే అది భూమిలో నాటబడినప్పుడు మాత్రమే. భూమిలో ఏంటి నాటబడినప్పుడు మాత్రమే. చూడండి, నువ్వు ఎంత విత్తనం ఏదో 5 స్టార్ హోటల్లో పెట్టినంత మాత్రం మంచిగా వచ్చేస్తుందా? రాదు. విత్తనాన్ని ఫస్ట్ క్లాస్ ఏంటి ఫ్లైట్లో పెడితే వస్తుందా? దాని నుంచి పంట లేదు. ఎక్కడ పెట్టాలి? భూమిలో. భూమిలో పెట్టినప్పుడు మాత్రమే. అందరూ మాత్రమే అనండి. మాత్రమే. ఏసీ రూమ్లో పెట్టినందుకు కాదు, రోల్స్ రాయ్స్లో తిప్పినందుకు కాదు, చాలా మంచిగా పెట్టుకున్నందుకు కాదు. చూడు, మనం గుర్తుపెట్టుకోండి, ఈ విత్తనము నుంచి పంట రావాలంటే ఇది ఏ షెల్ఫ్లో పెడతావో దాన్ని బట్టి రాదు. క్యాలెండర్ మీద పెట్టినందుకు రాదు పంట. ఫోన్లో పెట్టుకున్నందుకు రాదు పంట. క్యాలెండర్ మీద పెట్టుకోవడం ఎప్పుడు యూస్ఫుల్? ఎప్పుడైతే క్యాలెండర్లోంచి నీ హృదయంలో నాటబడుతుందో అప్పుడు యూస్ఫుల్. అర్థమవుతుందా నేను చెప్పేది? ఫోన్లో పెట్టుకోవడం ద్వారా, ఫోన్లో స్క్రీన్ సేవర్ లాగా పెట్టుకోవడం ద్వారా పంట రాదు. అది ఆచారం. అయ్యో అంటే వాక్యం పెట్టుకున్నాను కదండి, నా బ్లెస్సింగ్ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఆహా, అలా కాదు, అలా పనిచేయదు. దాన్ని సూపర్ స్టిషన్ అంటారు. అంటే మూఢనమ్మకం అన్నమాట అది. క్యాలెండర్ మీద పెట్టుకున్నాను కదండి, డోర్ మీద పెట్టుకున్నాను కదండి, కార్లో పెట్టుకున్నానండి, స్టిక్కర్ అంటే స్టిక్కర్ అంతే. ఆ స్టిక్కర్ మీద ఏదైతే వాక్యం రాయబడి ఉందో ఆ వాక్యము నీ హృదయంలో నాటబడ్డప్పుడు మాత్రమే పంట వస్తుంది. అర్థమవుతుంది కదా? నువ్వు అల్మరాలో తీసుకోలే, నువ్వు ఏదన్నా బ్యాంక్ లాకర్లో కూడా పెట్టుకోవచ్చు విత్తనాన్ని, ఏమీ లాభం ఉండదు, పంట రాదు. అలాగే ఎన్ని బైబిల్స్ అన్నా కొనుక్కోవచ్చు, ఎంతన్నా ఖర్చు పెట్టవచ్చు. నువ్వు బైబిల్స్ మీద పెట్టండి,
కొనండి, నో ప్రాబ్లం, వండర్ఫుల్ థింగ్. కానీ గుర్తుపెట్టుకో, ఆ బైబిల్ నుంచి, ఆ క్యాలెండర్, ఆ వాల్ పేపర్ నుంచి, వాల్ పోస్టర్ నుంచి, నీ ఐఫోన్ స్క్రీన్ సేవర్ నుంచి, నీ ల్యాప్టాప్ స్క్రీన్ సేవర్స్ నుంచి, దాంట్లోంచి నీ హృదయంలో నాటబడినప్పుడు మాత్రమే నీకు పంట వస్తుందంట దాని నుంచి. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకో, ఇక్కడ ఏమంటాడు, మొట్టమొదటిసారి సాతాను వచ్చి దొంగిలించి వెళ్ళిపోతున్నాడంట. సో ఇప్పుడు ఇన్ని వారాలు మనం చదివాము, ఇన్ని వారాలు సత్యాలు చూసాము, ఇన్ని వారాలు మన కళ్ళు విప్పబడ్డాయి. దేవుడు చేసిన కార్యము, నూతన నిబంధనలో జీవించేటటువంటి ఆశీర్వాదం గురించి తెలుసుకున్నాం. ప్రశ్న, విత్తనం ఇంకా ఉందా నీ హృదయంలో? 6 వారాలు విత్తనము విత్తుకుంటూ వచ్చాం కదా, ఇంకా ఉందా నీ హృదయంలో? యూట్యూబ్లోనే ఉండిపోయిందా? నీ హృదయంలో ఇప్పుడు ఉందా, లేకపోతే నీ నోట్బుక్లోనే ఉందా? నీ హృదయంలో ఉందా, లేకపోతే నువ్వు ఫోన్లో ఏదో నోట్స్ తీసుకున్నావు కదా సర్వీస్ అయ్యేటప్పుడు, అక్కడే ఉండిపోయిందా? చూడండి, అక్కడే ఉండిపోయింది అనుకో, సాతాను వచ్చి దొంగిలించినట్టు. అందరికి అర్థమవుతుందా? చూడండి, రెండో విషయం, రెండో నేల గురించి త్వరగా చెప్పండి. రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించారంట. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. చూడండి, వాక్య నిమిత్తము, అది మర్చిపోవద్దు, అది అండర్లైన్ చేసుకోండి, సర్కిల్ చేసుకోండి మీ బైబిల్స్ లో. వాక్యము నిమిత్తము వచ్చిందంట. ఏమొచ్చింది? హింస, శ్రమ కలగగానే అభ్యంతరపడుతున్నారు. హింసలు, శ్రమలు దేనికి వచ్చినాయి అంట? వాక్యము నిమిత్తము, నిన్నేదో నేర్పించడానికి కాదు. హింసలు, శ్రమలు దేవుడి నుంచి రాలేదు. నంబర్ 1. హింసలు, శ్రమలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సాతాను నుంచి వస్తున్నాయి. నువ్వు ఏ వాక్యం అయితే ఇప్పుడు నీ హృదయంలో నాటపడ్డదో దాన్ని దొంగిలించడానికి తీసుకొస్తున్నాడా ఆ హింసను, ఆ శ్రమను. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 6 వారాల్లో మీరు ఏదైతే వాక్యం విన్నారో దానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మీరు అనేక మంది అనుభవించుండొచ్చు. చాలాసార్లు స్వస్థత గురించి బోధ విన్నారనుకోండి, తర్వాత ఏమవుతుంది? మీ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఒక సిక్నెస్, డిజీజు, ఏదో ఒక రోగము మిమ్మల్ని అటాక్ చేయడానికి చూస్తుంది, అనారోగ్యము. ఎందుకంటే ఇప్పుడు ఆ వాక్యం పడింది కదా, ఆ వాక్యాన్ని దొంగిలించడానికి వస్తున్నాడు సాతాను. ఏంటి, దేవుడు నిన్ను స్వస్థపరిచాడా? సరే, ఈ వైరస్ చూద్దాం. ఏంటి, దేవుడు నిన్ను నిజంగా అంత ఆశీర్వదించాడా? అంత సమృద్ధితో నిన్ను ఆశీర్వదించాడా? సరే, ఇక్కడ పంక్చర్ చేద్దాం, ఇక్కడ ఒక చిన్న యాక్సిడెంట్, అక్కడ వాషింగ్ మిషన్ పనిచేయడం ఆగిపోద్ది, అక్కడ కూలర్ పనిచేయడం ఆగిపోద్ది, అక్కడ ఏసీ పనిచేయడం ఆగిపోద్ది. ఇప్పుడు ఎంత ఆశీర్వదించాడో చూద్దాము. ఏం జరుగుతుంది? ఇప్పుడు నీకు తలంపులు వస్తాయి. నిజంగా దేవుడు ఆశీర్వదించాడా? చూడు, ఏదో వాళ్ళు అన్నారు శాపం లేదని, కానీ ఇప్పుడు చూడు, నేను శాపంలోనే అనుభవిస్తున్నాను కదా. ఏమవుతుంది? సో ఒక సైడ్ వాక్యం వచ్చింది, ఒక సైడ్ సత్యం వచ్చింది, కానీ ఇప్పుడు ఆ ట్రిబ్యులేషన్, ఆ పర్సిక్యూషన్, ఆ శ్రమ, ఆ హింస వచ్చేగానే ఏం చేశాడు? ఒకప్పుడు సంతోషంతో తీసుకున్నావు, కానీ నిలబడలేకపోయావు, వేళ్ళు లేవంట. అర్థమవుతుందా అందరికి? మూడవది త్వరగా చదువు. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని, వాక్యము విన్నారు వీళ్ళు కూడా, కానీ ఐహిక విచారము వలన ధనమోసమును మరి ఇతరమైన ఆపేక్షలను లోపలకు చొచ్చి అంటే ఏంటి? వాళ్ళు అలౌ చేశారన్నమాట. గమనించండి, వాళ్ళ హృదయంలో దేవుని వాక్యం ఉంది, కానీ దేవుని వాక్యాన్ని కాపాడుకోలేదు. ఇప్పుడు ఆ హృదయంలోనే దేవుని వాక్యం ఉంది, కానీ దేవుని వాక్యానికి చోటు లేదన్నమాట ఎక్కువ. ఎందుకు చోటు లేదు? ఎందుకంటే వాక్యముతో పాటు వాళ్ళ హృదయంలో ఏముంది? మళ్ళీ ఆ 3 చదవండి ఒకసారి. ఐహిక విచారములను, ఓకే, ధన మోసమును మరి ఇతరమైన ఆపేక్షలను. 3 విషయాలు అన్నమాట. 3 విషయాలు. ఈ 3 విషయాలు, నంబర్ 1 ద కేర్స్ ఆఫ్ ద వరల్డ్ అని ఉంటుంది. ఐహిక విచారములు అంటే ఏంటి? నువ్వు అన్ని నీ లోకంలో ఉన్నటువంటి అన్ని ఆలోచనలు, అన్ని బాధల గురించి ఆలోచిస్తున్నావు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచిస్తున్నావు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? వాక్యం ఉంది, ఆ బాధ, వాక్యం ఉంది, ఆ చింతతో ఏం చేయమన్నాడు ఆయన? చింత యావత్తంతా ఏం చేయాలంట? ఆయన మీద వేయమన్నాడు. నీ హృదయంలో దాచిపెట్టుకోమనలేదు. నీ హృదయంలో దాచిపెట్టుకో. నీ హృదయము సరి అయిన స్థలము కాదు. నీ హృదయము
ఏంటి వాట్ ఈస్ కేర్స్ ఆఫ్ ద వరల్డ్? మరి ఈ లోక విచారములు లోక విచారములు నీ హృదయంలో పెట్టుకునే స్థలం ఇవ్వద్దు. అలాగే ఏమంటాడు? మోసమును. మోసము ఎందుకు? ధనము తప్పని కాదు, కానీ మోసము అంటే ఏంటి? ఎప్పుడైతే నీ గుర్తింపు ధనములో నీ గుర్తింపు వెతుక్కోవడం మొదలు పెడతావు చూడు, అది ధనమోసము. నేను పెద్ద ఇల్లు కొనుక్కున్నాను కాబట్టి నీ గుర్తింపు ఆ ఇంట్లో ఉందనుకో, నీ గుర్తింపు నీ కారులో ఉందనుకో, నీ గుర్తింపు నీ ఆఫీస్లో, నీ గుర్తింపు నీ బిజినెస్లో, నీ గుర్తింపు నీ పనిలో, నీ గుర్తింపు నీ క్రియలో, అప్పుడు మోసపోయినట్టు. నీ గుర్తింపు ఎక్కడుండాలి? క్రీస్తులో ఉండాలి నీ గుర్తింపు. హల్లెలూయా. క్రీస్తులో ఉండాలి నీ గుర్తింపు. అలాగే మూడోదేంటి? ఇతరమైన ఆపేక్షములు అంటే ఏంటి? ద లస్ట్ ఆఫ్ ద డిజైర్ ఫర్ అదర్ థింగ్స్. అంటే లోకంలో వేరే అన్నీ చూసుకుంటూ వాక్యము మీద నీ ధ్యాస లేకుండా, వాక్యము మీద, ఆయన ప్రణాళిక మీద, ఆయన ఆశీర్వాదం మీద, ఆయన ప్రామిస్ మీద, వాగ్దానము మీద నీ ధ్యాస లేకుండా లోకం అంతటి మీద నీ ధ్యాస ఉన్నప్పుడు ఏమవుతుందంట? అవన్నీ కూడా నీ హృదయంలో నాటపడతాయంట. అవన్నీ హృదయంలో నాటపడేటప్పటికి ఆఖరికి ఏమవుతుంది? వాక్యము విత్తబడ్డది, కానీ దాని నుంచి ఎటువంటి పంట రావట్లేదు. మళ్ళీ ఎటువంటి పంట రావట్లేదు అంటే నిజమైన మార్పు కనిపించలేదు, నిజమైన రూపాంతరము ఇంకా కనిపించట్లేదు అన్నమాట. ఆఖరికి నాలుగోది చదువు. మంచి నేలను విత్తబడి వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించువారని చెప్పాను. హల్లెలూయా. ఆమేన్. వీళ్ళెవరు? ఈ వ్యక్తి ఎవరు? వాక్యము వినడం మాత్రమే కాదు, వాక్యాన్ని స్వీకరించడం మాత్రమే కాదు, కానీ కాపాడుకున్నారన్నమాట. సాతాను పరిగెత్తుకుంటూ వచ్చి దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు కాపాడుకున్నారు. తర్వాత హింసలు వచ్చినప్పుడు నిలబడ్డారు. శ్రమలు వచ్చినప్పుడు మళ్ళీ వాక్యాన్నే పలికారు వాళ్ళ నోట్లోంచి. మళ్ళీ అయ్యో ఎందుకు జరుగుతుందో, నిజంగానే నేను కూడా శాపంలో ఉన్నాను, అటువంటి మాటలు రాలేదు. నేను ఆశీర్వదించబడ్డాను. ఎటువంటి కష్టమైన వాళ్ళకి అనారోగ్యం అంటుకున్నా కూడా అటువంటి అప్పుడు అవును నిజంగా దేవుడు ఏదో రాశారు కానీ వాళ్ళు అలాగన్నారు, వాళ్ళు ఇలా బోధించారు, కానీ తప్పకుండా అందరి జీవితంలో ఇలాంటి కష్టాలే ఉంటాయి, తప్పకుండా అందరు కూడా ఇటువంటివి అనుభవిస్తారు, దేవుడి నుంచి ఇటువంటి విషయాల నుంచి మనకి ఎటువంటి తప్పుకోవడానికి మనకు అవకాశం లేదు. అటువంటి మాటలు మాట్లాడారంటే ఏంటి? మీరు నిలబడలేదన్నమాట. కానీ ఎవరి జీవితంలో పంట వస్తుంది? ఎవరైతే నిలబడతారో అటువంటి సమయంలో, ఎవరైతే వాళ్ళు నోరు విప్పినప్పుడల్లా వాక్యమే బోధిస్తారు, వాక్యమే పరుకుతారు చూడండి, అటువంటి వాళ్ళ జీవితంలో పంట కనిపిస్తుందంట. హల్లెలూయా. అలాగే మూడో విషయము, వాళ్ళ వాక్యము వచ్చిన తర్వాత, ఇప్పుడు నూతన నిబంధన గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, క్రీస్తు చేసిన కార్యముల గురించి ఎంతో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా దేనికి కూడా చోటు ఇవ్వద్దు నీ జీవితంలో. ఇంకా నీ మనసులో దేనికి, నీ హృదయంలో దేనికి కూడా చోటివ్వద్దు. యేసు క్రీస్తు చేసిన కార్యానికి వ్యతిరేకముగా ఏది ఉన్నా చోటు మాత్రం ఇవ్వద్దు. రానియొద్దు నీ జీవితంలోకి, రానియొద్దు నీ హృదయంలోకి. కీప్ అ గార్డ్ ఆఫ్ యువర్ హార్ట్. కాపుదలగా నుంచో అక్కడ. రానియొద్దు నీ హృదయంలోకి, కాపాడు. ఎందుకు? ఆ హృదయములోంచి నీ జీవితము స్థాపించబడుతుంది. ఆ హృదయంలో ఉన్న వాక్యము బట్టి నీ జీవితము స్థాపించబడుతుంది. హల్లెలూయా. అటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఏం జరుగుతుందంట? పంట చూస్తాడంట, నూరంతట పంట చూడగలుగుతాడంట. హల్లెలూయా. గలతీయులకి రాసిన పత్రిక ఒకసారి చూడండి, లేకపోతే ఒకసారి మరి అదే అధ్యాయంలో, మార్కు సువార్త 4వ అధ్యాయంలో 26వ వచనం నుంచి కూడా ఒకసారి చదవండి. This is also important. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరుగునట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి ఇక్కడ ఏమంటున్నాడు. మరి ఒకసారి ఆ వ్యక్తి ఎవరైతే విత్తనం విత్తుతున్నారో ఆ వ్యక్తికి తెలియదంట ఎలాగ వస్తుందో పంట. ఇందాక అన్నాను కదా, ఈ మైక్ ఎలా పనిచేస్తుందో నాకు అనవసరం, కానీ ఈ మైక్ని వాడుకోవడం తెలిస్తే నాకు చాలు.
ఎలాగ ఆన్ చేసుకోవాలో తెలిస్తే నాకు చాలు. ఆ టెక్నాలజీ ఏం టెక్నాలజీ వాడుతున్నారో నాకు అనవసరం, నాకు తెలియదు కూడా. అలాగే ఆ దేవుడు ఆ భూమిలో ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నాడో మనకు అనవసరం. ఎలాగా ఒక విత్తనాన్ని తీసుకొని నేను భూమిలో నాటితే దాని నుంచి ఎలాగొస్తుంది అనేది మనకు తెలుసుకోవడం అనవసరం. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, ప్రతి రైతుకు తెలుసు, ఈ విత్తనము తీసుకొని నేను విత్తితే మాత్రం తప్పకుండా నాకు పంట వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వ్యాపారస్తుడు లేకపోతే ఒక రైతు అనుకున్నాడు అనుకోండి, నాకు ఈ పుచ్చకాయలు కావాలి అని, వాటర్ మెలన్ కావాలి. ఆయన ఇప్పుడు అది ఆయన ప్రార్థన అవసరత అనుకుందాం, అది ఆయన కోరిక అనుకుందాం. ఆయన జీవితంలో ఆయన భూమి చూస్తున్నప్పుడు అక్కడ ఏమీ కనిపించట్లేదు, ఖాళీ స్థలముగా కనిపిస్తుంది. కొంతమంది మీ జీవితంలో కూడా చూసినప్పుడు అనుకోవచ్చు, పాస్టర్ గారు నా జీవితంలో చూపించడానికి ఏం లేదండి, ఎటువంటి పంట లేదు, ఎటువంటి ఫలము లేదు, ఖాళీ స్థలము నా జీవితం. సరే, ఖాళీ స్థలం. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఎటువంటి పంట కోరుకుంటున్నావు నువ్వు? ఏం పంట చూడాలని కోరుకుంటున్నావు? నీ జీవితంలో ఏం కావాలి? ఏం ఆశిస్తున్నావు? దేవుని యొక్క ఆశీర్వాదం బట్టి ఏం ఆశిస్తున్నావు? దేవుని యొక్క ప్రణాళిక బట్టి ఏం ఆశిస్తున్నావు నువ్వు? ఇప్పుడు చూడండి, ఆ రైతుకి ఒక ఎకరము భూమి ఉందనుకోండి, ఆ ఎకరం అంతా కూడా ఆయనకి పుచ్చకాయలు కావాలంటే నెక్స్ట్ ఆయన చేయాల్సిన పని ఏంటి? దేని కొరకు వెతకడం మొదలు పెట్టాలి? పుచ్చకాయలు యొక్క పంట తీసుకొచ్చేటటువంటి విత్తనము, అంటే పుచ్చకాయ విత్తనము కొరకు వెతుకుతాడు. హల్లెలూయా, ఆమేన్. చూడండి, అప్పుడు ఏదో దగ్గరలో ఆరెంజ్ ఉందనుకోండి, ఆరెంజ్ విత్తనం తీసుకొని నాటడం మొదలు పెట్టడు. ఎందుకు? ఆయన విత్తనము ఏదైతే విత్తుతాడో దాని బట్టే పంట వస్తుంది. చూడండి, వాక్యంలో ఆదికాండంలో దేవుడు అన్నాడు, ఎవ్రీ సీడ్ విల్ ప్రొడ్యూస్ ఆఫ్టర్ ఇట్స్ ఓన్ కైండ్. ప్రతి విత్తనము వాటి జాతి ప్రకారము ఉత్పత్తి చేస్తూ ఉన్నది. దాని జాతి ప్రకారము, దాని నేచర్, దాని జాతి ప్రకారమే ఉత్పత్తి చేస్తుందంట. హల్లెలూయా. సో వేరే విత్తనము తీసుకొని, యాపిల్ సీడ్ తీసుకొని నాకు పుచ్చకాయలు కావాలి అంటే వస్తాయా? రావు. సో నీ జీవితంలో నువ్వు ఏం కోరుకుంటున్నావు? ఆ రైతు వచ్చేసి నాకు పుచ్చకాయలు కావాలి అనుకున్నాడు. సో ఆయనకు కావలసినటువంటి విత్తనం ఏం విత్తనము? పుచ్చకాయ విత్తనం. సో ఆయన వెతకడం మొదలు పెట్టాలి. సో గుర్తుపెట్టుకో, ఇందాక మనం చదివినప్పుడు పారబుల్లో ఏమన్నాడు? ద సీడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఈ విత్తనము ఏంటంటే దేవుని యొక్క వాక్యము. సో ఇప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యము చదివినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, ఎలాగంటే ఇప్పుడు మనకి విత్తనాలు కావాలంటే ఒక్కొక్కసారి షాప్కి వెళ్తాం. ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన విత్తనాలు అన్నీ కూడా అదే షాప్లో ఉంటాయి. నువ్వు నీ బైబిల్ ఇప్పినప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఇది విత్తనం షాపు, ఇది విత్తనం షాపు. దేవుడు ఏమంటున్నాడు? నా షాప్కి వచ్చావు అనుకో, నీకు కావాల్సిన విత్తనం ఏంటో చెప్పు అంటున్నాడు. నీకు కావాల్సిన విత్తనం ఏంటి చెప్పు? నీ జీవితంలో నీకు కావాల్సింది ఏంటి చెప్పు? ఆ విత్తనము ఎప్పుడైతే నీకు దొరుకుతుందో, అందుకని ఇందాకేమన్నాను, నీ కళ్ళతో చూడు. పాస్టర్ గారు బైబిల్ ఎందుకు చదవాలి? దేవుడు అన్నీ చేసాడు కదా, ఇంక బైబిల్ చదవడం అక్కర్లేదండి మనకి. ఎవరన్నారు? దేవుడు అన్ని కార్యాలు చేశాడు, కానీ ఆయన ఏం కార్యం చేశాడో నీకు ఎలా తెలుస్తుంది బైబిల్ తీయకపోతే? బైబిల్ ఎందుకు చదువుతాము? దేవుణ్ణి సంతోషపెట్టడానికి కాదు, ఆయన నీ కొరకు ఏం చేశాడో తెలుసుకోవడానికి బైబిల్ చదువు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే బైబిల్ చదువుతున్నానండి ఎందుకు? వీసా వస్తుందని. వీసా రావడానికి కాదు. అంటే 7 రోజులు ఉందండి వీసా ఇంటర్వ్యూ ముందర, సో ప్రతిరోజు 7 రోజులు చదువుదాం అనుకుంటున్నాను. సరే చదువు, చాలా మంచిదే. కానీ నువ్వు 7 రోజులు చదివినందుకు వీసా రాదు. అర్థమవుతుందా? అవన్నీ మూఢనమ్మకాలు. గుర్తుపెట్టుకో, నీ దేవుడు నిజమైన దేవుడు, జీవించేటటువంటి దేవుడు, మాట్లాడేటటువంటి దేవుడు, నీ కొరకు గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు, నీ కొరకు గొప్ప కార్యములు చేసిన దేవుడు. అటువంటి దేవుని గురించి తెలుసుకోవాలి నువ్వు. ఆ దేవుని యొక్క ప్రణాళిక, ఆ దేవుని యొక్క చిత్తము, ఆ దేవుని యొక్క మనసు తెలుసుకోవడానికి నువ్వు వాక్యం చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు చదువుతున్నప్పుడు ఏం జరుగుతుంది? నీ కళ్ళారా చూస్తున్నావు, ఆయన ఎటువంటి వాగ్దానం చేశాడో నువ్వు తెలుసుకుంటావు. ఆ వాగ్దానం తెలుసుకోగానే ఇప్పుడు ఏం చేస్తావు? దొరికింది విత్తనము. ఇప్పుడు ఆ విత్తనాన్ని తీసుకొని ఏం చేయాలంట? నీ హృదయములో నాటాలి.
చూడండి, ఆ రైతు కూడా వెళ్ళి షాప్కి వెళ్ళిన తర్వాత అరే వాటర్ మెలన్ పుచ్చకాయ విత్తనం దొరికింది అని సంతోషంగా ఇంట్లోకి వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాడు అనుకో, సరిపోతుందా? చూడండి, మనకు కూడా ప్రతి నెల మనకి దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. మనకి జూలై నెలలో ఏమని ఉండింది వాగ్దానము? అన్డినయబుల్ ప్రొవిజన్. అన్డినయబుల్ ప్రొవిజన్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకి సహాయం చేయడానికి మనకి గ్రాఫిక్ డిజైన్ టీం ఉంటుంది. వాళ్ళు ఒక మంచి గ్రాఫిక్ చేస్తారు. మన ఐఫోన్స్లో మరి డిఫరెంట్ ఫోన్స్లో కానీ మన కంప్యూటర్స్ మీద స్క్రీన్ సేవర్ లాగా పెట్టుకోండి. ఎందుకు? మీకు గుర్తు రావడానికి సాయం చేస్తున్నాం, మర్చిపోకుండా ఉంటాలని సాయం చేస్తున్నాం. కానీ ఉత్తి నీ ఫోన్లో పెట్టుకున్నందుకు జరిగిపోతుందా? ఫోన్లో పెట్టిన తర్వాత ఆ వాక్యం ఎక్కడ నాటపడాలి? హృదయంలో నాటపడాలి. హృదయంలో నాటపడిన తర్వాత కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడు ఏం జరుగుతుందంట? ఆ విత్తనము నుంచి రావాల్సిన పంటని జీవితంలో తప్పకుండా చూస్తావు. హల్లెలూయా. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒకసారి చదువుతాం చూడండి. 7వ వచనం నుంచి చదివినా పర్వాలేదు. గలేషియన్స్ చాప్టర్ 6 అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 7. మోసపోకుడి, దేవుడు వెక్రింపబడడు. చూడండి, ఇక్కడ కూడా మోసపోకుడి అంటున్నాడు. మోసపోవద్దు ఈ విషయంలో. ఏదో నేను ఒకసారి ప్రార్థన చేసేస్తే జరుగుతుంది. గుర్తుపెట్టుకో, ప్రార్థన చేయడం వల్ల అద్భుత కార్యములు జరుగుతాయి తప్పకుండా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ గుర్తుపెట్టుకో, నీ జీవితము ప్రతిసారి కూడా నీ జీవితంలో అద్భుత కార్యములు జరగాలి అనేటటువంటి అవసరతతో కూడా నువ్వు జీవించకూడదు. అవసరత లేకుండా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుత కార్యము యొక్క అవసరత లేకుండా నువ్వు జీవించగలగాలన్నమాట. అంటే ఏంటి? అద్భుత కార్యము ఎప్పుడు అవసరత ఉండదు? దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవిస్తున్నప్పుడు. దేవుని యొక్క ఆశీర్వాదం ఉందనుకోండి, అద్భుత కార్యములు ఊరికే జరగక్కర్లేదు. నువ్వు దేవుని దగ్గరికి డెస్పరేట్గా దేవా నువ్వు చేయకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు కార్యం చేయకపోతే మా జీవితం నాశనం అయిపోతుంది, నా పిల్లలు నాశనం అయిపోతుంది. అటువంటి పరిస్థితిలో ప్రతిసారి ఉండకూడదు మనం. కరెక్ట్, జరుగుతాయి మన జీవితంలో, కష్టాలు వస్తాయి. కానీ ఒక్కసారి అద్భుత కార్యం జరిగిన తర్వాత వాక్యంలోకి వెళ్ళాలి, స్థిరపరచబడాలి మనము. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి ఒకసారి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. వేరే పంట కాదు, ఆ పంటనే కోయును. సో నీకేం పంట కావాలి ఈరోజు? ఏం పంట కావాలి? ఆ పంట యొక్క విత్తనము తీసుకో. గుర్తుపెట్టుకోండి, కొన్ని విషయాలు, కొన్ని వచనాలు మనం చదివాము. ఒక ఎగ్జాంపుల్ ఏం చదివాము? మనము యేసు క్రీస్తు యొక్క మనసు కలిగి ఉన్నామంట. కొంతమంది అనవచ్చు, పాస్టర్ గారు నాకు జ్ఞానం కావాలండి, నా బిజినెస్లో, నా వ్యాపారంలో, నా కెరియర్లో, నా పిల్లల విషయంలో, నా వివాహ విషయంలో నాకు దేవుని జ్ఞానము కావాలి. ఓకే, ఇప్పుడు కావాలి అనడం వల్ల నీకు రాదు. వాక్యం వెతుకు. ఆయన ఏమన్నాడు? ఆయన మనసు నువ్వు కలిగి ఉన్నావు. సో కళ్ళతో చూడు, హృదయముతో నమ్ము, నోటితో పలుకు. ఆ విత్తనము విత్తబడినప్పుడు కాపాడుకో. ఏం జరుగుతుంది? నిజమైనటువంటి రూపాంతరము, నిజమైనటువంటి చేంజ్. ఎటువంటి చేంజ్ వస్తుందంటే, కొన్ని రోజుల తర్వాత ఇంకెప్పుడు కూడా నాకు ఏం చెయ్యాలో తెలీదు అనే మాటలే నీ నోటి నుంచి రావు. ఎందుకు? నీ మనసు మారి రూపాంతరం చెందింది కాబట్టి. ఆత్మలో దేవుడు ఏదైతే చేశాడో ఇప్పుడు నీ మనసులో కూడా నువ్వు స్థాపించబడుతున్నావు కాబట్టి ఆ సత్యము ద్వారా. ఇప్పుడు నుంచి ఏమంటావు? నాకు దేవుని యొక్క మనసు కలిగి ఉన్నాను, క్రీస్తు యొక్క మనసు కలిగి ఉన్నాను అంటావు. సో నాకు ఏం చెయ్యాలో నాకు తెలుసు. దేవుని యొక్క నడిపింపు బట్టి, దేవుని యొక్క జ్ఞానము బట్టి ప్రతిసారి కూడా నేను సరి అయిన తీర్మానం మాత్రమే తీసుకుంటాను. హల్లెలూయా. ఆమేన్. విశ్వాసముతో నేను ప్రతి తీర్మానం, నా జీవితంలో తీసుకోవాల్సిన ప్రతి తీర్మానం కూడా కరెక్ట్గానే తీసుకుంటాను, భయపడుతూ తీసుకోను. ఎందుకు? నేను క్రీస్తు యొక్క మనసు కలిగి ఉన్నాను కాబట్టి. హల్లెలూయా. ఆమేన్. లోటు ఉన్నప్పుడు, లేమి ఉన్నప్పుడు ఏం చేస్తావు? గుర్తుపెట్టుకో. మళ్ళీ ఒకసారి ఇంకొక వాక్యం మనం చూసాం, 2 పేతురు 1:3 వచనము. నీ జీవమునకును భక్తికి కావాల్సిన అన్నీ కూడా ఆయన అనుగ్రహించాడంట. ఇప్పుడు ఏం చేస్తావు ఆ వాక్యంతో? తీసుకో, నాటబడాలి. దేవా, నువ్వు నీ వాక్యానుసారంగా నేను ఆలోచిస్తున్నా. నువ్వు అన్నావు నా జీవమునకును నా భక్తికి కావలసినవన్నీ కూడా నువ్వు అనుగ్రహించావంట. సో దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా, నీ గాయాల ద్వారా నాకు స్వస్థత అనుగ్రహించావంట. సో దాన్ని బట్టి నేను స్వస్థపరచబడ్డాను. దేవా, నువ్వు పాపం యొక్క బంధకము నుంచి నాకు విమోచన ఇచ్చావంట. సో దేవా, యేసుక్రీస్తు నామములో నేను విమోచింపబడ్డాను. ఏం చేస్తున్నావు? ఆ వాక్యాన్ని తీసుకున్నావు, ఆ విత్తనాన్ని కాపాడుకో. ఇప్పుడు కాపాడుకో. ఏం వచ్చినా కూడా దాన్ని వదిలిపెట్టొద్దు. ఆ విత్తనాన్ని కాపాడుకో. ఎప్పుడైతే ఆ విత్తనాన్ని ఆ విధంగా కాపాడుకోగలుగుతావో అద్భుతమైనటువంటి రీతిలో రూపాంతరము చూడడం మొదలు పెడతావు నీ జీవితంలో. హల్లెలూయా. చూడండి, కొంతమంది అనొచ్చు, పాస్టర్ గారు, నా జీవితంలో నాకు శాంతి లేదండి, నా జీవితంలో సంతోషం లేదు, నాకు సంతోషం కావాలండి. సంతోషం. గలతీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనంలో ఏంటి, ఆత్మ యొక్క ఫలము గురించి రాసుంటది. ఆత్మ యొక్క ఫలంలో ఏముందంటే నీకు సంతోషం ఉన్నది, మనశ్శాంతి ఉంది, ప్రేమ ఉంది. యూ హ్యావ్ ద పీస్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ ద జాయ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉన్నావు, ఆయన ఇచ్చేశాడు నీకు. సో ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అది విశ్వాసముతో తీసుకోవడం మొదలుపెట్టు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అది కాపాడుకుంటావో దేవుడు అద్భుత కార్యములు నీ జీవితంలో నువ్వు తెలుసుకోవడం మాత్రమే కాదు, అనుభవించడము మొదలు పెడతావు. హల్లెలూయా. అందరము లేచి నుంచుందామండి. సమయంలో అందరూ కూడా లేచి నుంచుందాము. చేతులెత్తండి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఈ వాక్యము బట్టి, ఆయన చేసిన కార్యము బట్టి, నీ జీవితం ఏ విధంగా మార్చబడుతుందో దాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించండి. చూడండి, కొంతమందికి ఈ ప్రశ్న ఉండొచ్చు, పాస్టర్ గారు, ఎప్పుడు మీరు లెగ్గానే దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి అని ఎందుకంటారు? ఎప్పుడు కూడా ఇప్పుడు దేవునికి మీ ప్రార్థన అవసరతలు చెప్పుకోండి, లేకపోతే దేవుణ్ణి అడగండి అని మీరు ఎందుకు అనరు? ఎందుకంటే నా జీవితంలో ఒకప్పుడు వాక్యము చూశాను, ఆ వాక్యము నా జీవితంలో స్థిరపరచబడిపోయింది. ఆ వాక్యము నా హృదయంలో నాటబడ్డది. తెసలోనియన్స్కి వెళ్ళినట్లయితే ఆయన ఏమంటాడు? ఇంగ్లీష్లో అంటాడు, రిజాయిస్ ఆల్వేస్, ప్రే వితౌట్ సీజింగ్, అండ్ ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. తెసలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. యేసుక్రీస్తులో దేవుని యొక్క చిత్తం అంటే ఇది మీ పట్ల, నా పట్ల. సో అందుకనే ప్రతిసారి వాక్యం విడుదల అయిన తర్వాత ఏమంటాను నేను? లెగుద్దాము, చేతులెత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి అంటాను. ఎందుకు? ఆ వాక్యము నా జీవితంలో నాటబడిపోయింది, నా హృదయంలో నాటబడిపోయింది, నా మనసులో నాటబడిపోయింది. నేను వేరేగా ఆలోచించలేను, నేను వేరేగా బోధించలేను, నేను అందరిలాగా చెప్పలేను. ఎందుకు? ఇది నా జీవితంలో నాటబడిపోయింది కాబట్టి. నాకు వేరే వాళ్ళు ఎలా చేసినా, వేరే వాళ్ళు నేను కించపరిచినట్టు కాదే, నా జీవితం గురించి నేను చెప్తున్నాను. అందుకని ఎక్కడైనా లేమి కనిపిస్తే, దేవా నాకు ఇంకా ఇది చేసి పెట్టలేదయ్యా, నువ్వు అది చేసి పెట్టలేదు, ఎప్పుడు చేసి పెట్టలేదు, అటువంటి మాట నా నోటి నుంచి రాలేదు. ఎందుకు? ఆ విత్తనం నేను నా హృదయంలో నాటబడలేదు కాబట్టి. నా హృదయంలో ఏ విత్తనం నాటబడ్డది? ఆయన కృప బట్టి నా జీవమునకును నా భక్తికి కావలసినవన్నిటినీ అనుగ్రహించాడు. ఆ విత్తనము నా జీవితంలో నాటబడ్డది. సో ఏ లోటు వచ్చినా, ఏ లేమి వచ్చినా, ఎటువంటి పరిస్థితి అయినా ఎప్పుడు కూడా దేవా నాకు ఇంకా చేసి పెట్టలేదు ఆ నోటి నుంచి రాదు, అది ఆ ఆలోచనే రాదు నాకు. దేవా నువ్వు నాకు అన్నీ కూడా సమకూర్చావు, నా జీవమునకు నా భక్తికి కావాల్సిన అన్నీ ఇచ్చావయ్యా, దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అది మాత్రమే వస్తుంది నా నోటి నుంచి. హల్లెలూయా. చూడండి, అందుకని ఆ రూపాంతరం ఇట్ ఈస్ లాస్టింగ్ చేంజ్, ఇట్ ఈస్ నాట్ టెంపరరీ. ఏదో ఆ క్షణము మాట్లాడి మళ్ళీ తిరిగి తప్పుడు మాటలకి వెళ్ళిపోవడం కాదు. నో, ఇది పర్మనెంట్ చేంజ్ అన్నమాట, పర్మనెంట్ మార్పు, కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. హల్లెలూయా. సో మరి ఒకసారి అందరం కూడా చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు దేవునితో చెప్పండి, దేవా అటువంటి రూపాంతరం కొరకు నేను ఆశిస్తున్నానయ్యా నా జీవితంలో. నీ వాక్కు బట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము బట్టి దేవా అటువంటి గొప్ప కార్యము జరుగును గాక అని ప్రార్థన చేయడం మొదలు పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు, వీక్షిస్తున్న వాళ్ళందరూ, యూట్యూబ్ కాల్వరీ టీవీ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి ఒకసారి ఈ వాక్యము వాళ్ళ జీవితంలో నాటబడును గాక, 100 పంట వచ్చును గాక. ప్రతి ప్రార్థన అవసరత, ప్రతి ఆశ, ప్రతి కోరిక, ప్రతి మార్పు, ఏ మార్పు కొరకైతే ఈరోజు వాళ్ళు ఆశిస్తున్నారో దేవా, ఏ మార్పు కొరకైతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళతో పాటు ఏకీభవిస్తున్నాను, వాళ్ళతో పాటు విశ్వసిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అది వాళ్ళ జీవితంలో నెరవేర్చబడును గాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. అద్భుతమైన కార్యములు జరుగును గాక అని ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు కార్యము, యేసుక్రీస్తు నామములో విడుదల, యేసుక్రీస్తు నామములో ద్వారాలు తెరవబడును గాక, యేసుక్రీస్తు నామములో స్వస్థత అనుగ్రహింపబడును గాక, అనుభవించును గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామములో దేవా, నా స్వరము వింటున్న వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి నూతనమైనటువంటి విజయములో, ఒక నూతన నెలలోకి మేము అడుగు వేసామయ్యా. ఈ నెల ఇప్పటి వరకు వాళ్ళు అనుభవించినటువంటి గొప్ప మహాకృప అనుభవించును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ అండ్ ఆమెన్. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.